మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాలు గెలిస్తే పవర్ మాదే. రేవంత్ ఎప్పుడు కూడా దిగిపోతారని కాంగ్రెస్ నేతలు వెయిటింగ్ అట. సొంత కుంపటి కోసం అయిన ప్రయత్నాలు, హస్తం పార్టీలో బట్టీని దిగజార్చేందుకు కుట్ర. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్, బీజేపీ నేత ఏలేట్. ఈ భయంకరమైనటువంటి నిజాలు మరి ఈ రాష్ట్రంలో ఈయన బీజేపీ ఎల్పీ లీడరు ఏలేటి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దేనికోసం ఎదురు చూస్తున్నారు మంత్రులంతా? దేనికోసం ఎదురు చూస్తున్నారు అంటే ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి దిగిపోతాడా, ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి దిగిపోయి మా అందరికి కూడా అవకాశం వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారని చెప్పి ఈయన బాంబు పేల్చడం జరిగింది. సో గత కొంతకాలంగా వరుస పెట్టి బీజేపీ లీడర్లు అందరూ కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే లోక్సభ తర్వాత వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళైతారు. నన్ను అడిగితే బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీలో విలీనమయ్యి బీఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆ మేరకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సో ఇందులో పొంగులేటి పావులు కలుపుతున్నాడు. ప్రతి మంత్రి కూడా ఇదే పనిలో ఉన్నాడు. ఎందుకంటే దీనికి కారణం ఒకటే, రేవంత్ రెడ్డి ఎవరిని కూడా కలుపుకోపోవట్లేదు. సో ఎవరిని కూడా కలుపుకోపోకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళే కాంగ్రెస్ సంగతి మీకు తెలిసిందే. మాకు పదవి లేకపోయినా పర్లేదు, వీళ్ళకు కూడా పదవి ఉండకూడదు అన్న దాంట్లో ఉంటారు. సో ఇది మొన్ననే హరీష్ రావు గారు ఏమన్నారు మొన్న, సో లోక్సభ తర్వాత మళ్ళీ మన ప్రభుత్వమే రాబోతుంది అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, లోక్సభ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం, మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అంటే దాని అర్థమైంది, ఈ రెండు కలయికలతో అంటే బీజేపీ బీఆర్ఎస్ కలయికలతోటి మళ్ళీ ఏమైనా సెన్సేషన్ రాబోతుందా లోక్సభ తర్వాత? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ ఏం నడుస్తున్నాయో అక్కడ ఢిల్లీలో వాళ్ళకి తెలీదు. సో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు చూడలేరు. అండ్ ఇక్కడ గొడవలన్నీ కూడా సర్దిమనగడానికే దీపాదాస్ మున్షి గారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టడం అని వీళ్ళందరినీ కూడా కొంచెము అదుపులో పెట్టమని ఆవిడ్ని ఇక్కడే ఉంచినట్టు కూడా క్లియర్గా గాంధీ భవన్ వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో మరి మనం చూద్దాము ఈ హాట్ సెన్సేషన్ కమెంట్స్. ఇంకొన్ని రోజులు పోతే జనాలకు కూడా అసలు రాజకీయాలు వద్దు అని చెప్పి అసలు ఎవరు ఓట్లు వేయకుండా రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం కూడా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరినైతే వద్దనుకుంటున్నామో మనకే తెలియకుండా లోక్సభ తర్వాత వాళ్ళ అధికారంలోకి రాబోతున్నారు. సో వచ్చే అవకాశం ఉంది. సో అట్లాంటప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు లీడర్లు మిక్స్ అయిపోతాం. మీకు అర్థమైందా? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న లీడర్లు బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని అనుకుందనుకో, స్కెచ్లు వేసిండ్రు అనుకోండి, సో కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు. అండ్ అట్లనే బీఆర్ఎస్లో వాళ్ళు బీజేపీకి వస్తారు. సో ఈ రెండు పొత్తులో భాగంగా మహారాష్ట్రలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో, హర్యానాలో కావచ్చు, ఎట్లయితే జరిగిందో ఈ పొత్తులతోటి గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం ఉందని మాత్రం క్లియర్గా కనబడతా ఉంది. సో ఇక్కడ పిచ్చోళ్ళయ్యేది ఎవరు రా నాయన అంటే, ఇక్కడ పిచ్చోళ్ళయ్యేది ఎవరు? ప్రజలు, మనము, మార్నింగ్ న్యూస్లో మొత్తుకునే మేము అండ్ వినే మీరు. సో అందరు కూడా ఈ లీడర్ ఆ లీడర్ ఈ లీడర్ పార్టీలను కొట్టుకునే వాళ్ళందరూ కూడా కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా ఆగమాగం అయిపోతుంది. సో మొత్తానికి లోక్సభ తర్వాత చాలా 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 పెద్ద పెద్ద సూచనలే కనబడతా ఉన్నాయి. మరి ఏం జరగబోతోందో, ఏమవుతుందో మనం కూడా వేచి చూడాల్సిందే ఇదంతా కూడా అయ్యే వరకు.